కొండగట్టు ఆలయ భూముల విషయంలో వివాదం చెలరేగింది. ఆలయ ఈవో అందుబాటులో లేని సమయంలో దేవాదాయ శాఖకు చెందిన సుమారు 6 ఎకరాల భూమి అటవీ శాఖదని పేర్కొంటూ ఫారెస్ట్ అధికారులు మార్కింగ్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్తో పాటు వివిధ హిందూ సంఘాల నేతలు ఆలయం ముందు ధర్నాకు దిగారు. ఆలయానికి సంబంధించిన భూములను అటవీ భూములుగా మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. గుట్టపై ఉన్న భూములన్నీ అంజన్న ఆలయానికి చెందుతుందని, ఈ వ్యవహారంలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఆలయం చుట్టూ మొత్తం టోటల్ ఎంత 100 ఎకరాల ప్లేస్ కావాలని చెప్పేసి కోరుతున్నాం. మాకు మొత్తం గుట్ట చుట్టూ మొత్తం కొండగట్టు గుట్టదే, ఇది కొండగట్టు గుట్టకే ఉండాలని, కొండగట్టుకే ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ ఇస్తాం. మా ప్రధాన డిమాండ్ అది ఒకటి. 100 ఎకరాల భూమి 100 ఎకరాలు మాకే రావాలి. గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసింది కూడా ఇందులోనే భాగమే. విశ్వ హిందూ పరిషత్ మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అలాగే కొండగట్టు మీద ఎంత భూమి ఉందో అంత భూమి మొత్తం కొండగట్టు ఆలయానికి సంబంధించిన భూమి ఉంటది. ఇక్కడ వేరే సంబంధించిన గవర్నమెంట్ భూములు కానీ ఏ భూములు ఉండడానికి వీల్లేదు. మేము దాని మీద డిమాండ్ చేస్తున్నాం. కొండగట్టుకే చెందాలి. కొండగట్టు భూములన్నీ కొండగట్టు ఉండాలి. ఇంకా డెవలప్మెంట్ చేస్తాం. ఇవి కూలగొడతాం, అవి కూలగొడతాం అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు ఏదో చెప్పడం జరుగుతుంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ కొండగట్టు అనేది కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది. దీనికి పవిత్రత కలిగిన కొండగట్టు దేవాలయం, రాష్ట్రంలో మంచి పవిత్రత కలిగిన దేవాలయం కొండగట్టు పరిరక్షణ కోసం మేము ఇక్కడ ఉద్యమం చేయడం జరుగుతుంది. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం సంబంధించిన భూముల వివాదంలో మా ఆధీనంలో ఉన్న భూములలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే మార్క్స్ చేశారో దాని విషయంలో ఇక్కడ ఉన్న హిందూ సంస్థలైతే గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో మా అనుమతి లేకుండా వాళ్ళేదో మార్క్స్ పెట్టుకొని పోయినారు. ఆ మార్క్స్ కూడా మళ్ళీ ఇష్యూ పెద్దది కాకుండా వాటిని తీసేయడం కూడా జరుగుతుంది. అదే విషయాన్ని అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మా ఆధీనంలో ఉన్న భూమి ఒక్క ఇంచు కూడా ఇప్పటి వరకు ఎవరికి ఆధీనంలోకి వెళ్ళలేదు. అది మా ఆధీనంలో ఉంది. మార్క్ పెట్టినంత మాత్రాన అది కాదు, దానికి హద్దులు కూడా పెట్టుకుంటాము ఇప్పుడు అంతే. అదే కాకుండా ఈరోజు టీటీడీ వాళ్ళు వచ్చారు. అది కొండగట్టు అభివృద్ధిలో భాగంగా వారు 100 రూమ్ల ఏదైతే నిర్మాణం ఉందో, గదుల నిర్మాణం ఉందో వారికి సంబంధించి స్థల పరిశీలన జరగడం జరిగింది. దానికి తొందరలో కొండగట్టులో అభివృద్ధి పదంలో ముందరికి వెళ్తున్నారని భక్తులకు తెలియజేస్తారు.